హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది హారిక కిచెన్. చాలా త్వరగా అయిపోయే టమాటా ఎగ్ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలైనా చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు కాబట్టి ప్యాన్ పెట్టేసి కళాయి పెట్టుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్గా అయితే మనము గుడ్లు ఉడికించుకొని పొట్టు తీసేసి ఇలా కడాయిలో కొద్దిగా సగం తీసుకుని పసుపు వేసుకొని వేయించుకోవాలి. పైన మొత్తం క్రిస్పీగా అయిందాక వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో నేనైతే స్పైసీ గురించి కొద్దిగా షాజీరా 2-3 లవంగాలు వేసుకున్నా. నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. సగం టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయిందాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సగం టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం, ధనియాల పొడి 1 టీ స్పూన్, మన రుచికి సరిపడంత సాల్ట్, సగం టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. టమాటాలు మొత్తం ఇలా మెత్తగా పడిందాకా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక సగం గిలాస వాటర్ వేసుకోవాలి. అక్కడక్కడ టమాటాలు ఉడికిపోతాయి కాబట్టి ఆప్షనల్ అది. వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్ను సగం సగం చేసుకొని వేసుకోవాలి. వేసుకొని దగ్గరకు వచ్చిందాకా ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా పడిందాక అయితే ఉడికించుకొని కొద్దిగా వాటర్ మొత్తము దగ్గరకు వచ్చిందాకా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఓకేనా ఫ్రెండ్, మన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీలో కలుద్దాం.